సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: జూన్ 12న సంక్షేమ సందడి, సిజేఐ జస్టిస్ గవాయ్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, బీజేపీలోకి జకియా ఖానం, సింధు ఒప్పందం రద్దు నిర్ణయాన్ని పునః సమీక్షించండి, భారత్కు పాకిస్తాన్ జలవనరుల శాఖ లేఖ, ఓరుగల్లులో అందాల భామల సందడి, విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత ఆటిజం కేంద్రాలు, బందరు ముఖచిత్రం మార్చేద్దాం, కృష్ణా జిల్లా చరిత్రను చాటేలా మసూలా బీచ్ ఫెస్ట్, డ్రోన్లే కాదు సైనికులను పంపిన తుర్కీయే, భారత్పై దాడికి ఆ దేశం సాయం, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో తోడ్పడే వెల్లుల్లి. ఈరోజు వార్తలను చూద్దాం. జూన్ 12న సంక్షేమ సందడి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఒకటొకటిగా నెరవేరుస్తున్నామని, ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సుమారు 3 గంటల పాటు నిర్వహించిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో 12 అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం వివరాలను పొలిట్ బ్యూరో సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విలేకరులకు వివరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వితంతు పింఛన్లు కూడా ఇవ్వలేదని, ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మందికి పైగా ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజును పురస్కరించుకుని జూన్ 12న వీరందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. సిజేఐ జస్టిస్ గవాయ్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా బుధవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్ చేత ఈ మేరకు ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం జస్టిస్ గవాయ్ తన తల్లి కమల్తాయి గవాయ్కు పాదాభివందనం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, విపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. 64 ఏళ్ల వయసున్న జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23 వరకు సిజేఐ పదవిలో కొనసాగనున్నారు. కాగా జస్టిస్ గవాయ్ బౌద్ధ మతావలంబికులు, తద్వారా దేశ తొలి బౌద్ధ సిజేఐగా నిలిచారు. అంతేకాదు జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత సిజేఐ పదవిని చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా పేరొందారు. బీజేపీలోకి జకియా ఖానం. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్, వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బీజేపీలో చేరారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆమె తన పదవులన్నిటికీ రాజీనామా చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ఆమె భర్త అఫ్జల్ అలీఖాన్ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉండేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గుండెపోటుతో మృతి చెందారు. తర్వాత ఆ కుటుంబం వైసీపీలోకి వెళ్ళింది. జూలై 2020లో జకియా ఖానంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైసీపీ నాయకత్వం శాసనమండలి వైఎస్ చైర్మన్ హోదా కల్పించింది. ఆమెకు పదవిని ఇచ్చారే కానీ అధికారాలు ఇవ్వకపోవడంతో పార్టీ నాయకత్వంపై కినుకు వహించారు. 2023 నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 6 నెలల క్రితం టీటీడీ దర్శన టికెట్లు అమ్ముకున్నారంటూ ఖానంపై వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ను కలిశారు. దీంతో ఆమె టీడీపీలో చేరుతారని అందరూ ఊహించారు. అనూహ్యంగా ఆమె బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జకియా మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు అన్నలా మారిన నరేంద్ర మోదీ నిరుపేద ముస్లింల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. ప్రధాని చర్యలు ముస్లిం మహిళలకు సంతోషాన్ని కలిగించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. సింధు ఒప్పందం రద్దు నిర్ణయాన్ని పునః సమీక్షించండి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. సింధు జలాలు నిలిపివేస్తే పాకిస్తాన్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆ దేశ జలవనరుల శాఖ భారత విదేశాంగ శాఖకు లేఖ రాసింది.
దీనిపై భారత్తో చర్చించడానికి సిద్ధమని తెలిపింది. వాస్తవానికి భారత్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు సింధు నదిలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుందని వ్యాఖ్యానించిన పాక్ ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ తర్వాత వెంటనే దారిలోకొచ్చింది. కాల్పుల విరమణకు అంగీకరించిన సింధు జలాల ఒప్పందంపై వైఖరి మార్చుకోబోమని భారత్ తేల్చి చెప్పింది. పాక్తో చర్చలంటూ జరిగితే పీఓకే ఉగ్రవాదంపైనే జరుగుతాయని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ తరుణంలో పాక్ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1960లో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఓరుగల్లులో అందాల భామల సందడి. సంప్రదాయ చీరకట్టు, నుదుటిన బొట్టు, జడ కొప్పు, మల్లెపూలు ధరించి ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుదనం ఉట్టిపడేలా ముస్తాబయ్యారు. మొత్తంగా బుధవారం మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఓరుగల్లు పర్యటనలో సందడిగా గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు 2 బృందాలుగా వచ్చిన 57 మంది సుందరిమణులు చారిత్రక 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్ప ఆలయాలను సందర్శించారు. అతిథులకు అటవీశాఖ ఆధ్వర్యంలో వెదురుకర్రతో తయారు చేసిన అందమైన బహుమతులను మంత్రి సీతక్క, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీష్ చేతుల మీదుగా అందజేశారు. ప్రపంచ సుందరి పోటీదారుల్లో 22 మంది మరో బృందంగా వరంగల్ కోటను సందర్శించారు. కోటలోని శిల్పవనంలో శిల్లను పరిశీలించారు. ఫోటోలకు ఫోజులిస్తూనే సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ ఆనందాన్ని తమ దేశంలోని వారితో పంచుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి కొండా సురేఖ అన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు వరంగల్ కోటలో స్వాగతం పలికారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత ఆటిజం కేంద్రాలు. వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడం, తోటి పిల్లలతో కలవకుండా ఒంటరిగా ఉండడం, నేరుగా కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోవడం ఇవన్నీ ఆటిజం లక్షణాలు. ఇలా మానసిక వికాసం లేని చిన్నారులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారి విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత ఆటిజం సపోర్ట్ కేంద్రాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఏపీకి 125 ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. ఒక్కో కేంద్రం నిర్మాణానికి 27.75 లక్షల రూపాయలు, ఉపకరణాలకు మరో 5 లక్షల రూపాయల చొప్పున కేంద్రం నిధులు ఇస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే కేంద్రాల పనితీరు, ఫలితాల ఆధారంగా మిగిలిన రాష్ట్రాలకు ఈ కేంద్రాలు మంజూరు కానున్నాయి. రాష్ట్రంలో ఆటిజంతో బాధపడుతున్న సుమారు 20,000 మంది చిన్నారులకు ఈ కేంద్రాల ద్వారా మేలు జరుగుతుంది. బందరు ముఖచిత్రం మార్చేద్దాం. కృష్ణా జిల్లా చరిత్రను చాటేలా మసూలా బీచ్ ఫెస్ట్. రాష్ట్ర స్థాయిలో కృష్ణా జిల్లా చరిత్రను చాటి చెప్పేలా జూన్ మొదటి వారంలో మసూలా బీచ్ ఫెస్ట్ 2025 నిర్వహిస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం మంగినపూడి బీచ్లో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో చర్చించారు. ఆర్డీఓ స్వాతి, ఎలక్ట్రికల్ ఏడీ, పోలీస్, టూరిజం, స్పోర్ట్స్, రవాణా శాఖ అధికారులతో చర్చించారు. బీచ్ రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. బీచ్ కబడ్డీ క్రీడాకారులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మే 15 నుంచి జరగాల్సిన బీచ్ ఫెస్టివల్ను జూన్ మొదటి వారానికి వాయిదా వేశామన్నారు. మొదటి రోజు 2,000 మంది క్రీడాకారులతో జాతీయ బీచ్ కబడ్డీ, జలక్రీడలు పోటీలు నిర్వహిస్తామన్నారు. పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్, నీటిలో నడిచే స్కూటర్లు, మోటార్ స్పీడ్ బోట్లతో సాహస క్రీడలు ఉంటాయన్నారు. అలాగే జెయింట్ వీల్స్, ఫ్లవర్ ఎగ్జిబిషన్, మ్యూజికల్ ఫౌంటేషన్, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. సినీ కళాకారులు, సంగీత దర్శకులతో సంగీత విభావరి నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నామన్నారు. డ్రోన్లే కాదు, సైనికులను పంపిన తుర్కీయే. భారత్పై దాడికి ఆ దేశం సాయం. భారత్పై దాడి చేసేందుకు పాకిస్తాన్కు డ్రోన్లను ఇవ్వడంతో పాటు తమ దేశ సైనికులను కూడా తుర్కీయే పంపిన విషయం బట్టబయలైంది. ఆపరేషన్ సింధూర్లో 2 తుర్కీయే సైనికులు హతమయ్యారు. భారత్పై దాడి చేసేందుకు పాకిస్తాన్కు 3,050కి పైగా డ్రోన్లు ఇచ్చిన తుర్కీయే సైనికులను కూడా పాకిస్తాన్కు పంపినట్లు ఇది నిరూపిస్తుందని అధికార వర్గాలు ఇండియా టుడే టీవీకి తెలిపాయి. ఆ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్పై డ్రోన్ దాడులను సమన్వయం చేసుకోవడంలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు
తుర్కియే సలహాదారులు సాయం చేశారు. ఈ నెల 7-8 తేదీల్లో రాత్రివేళ భారత్పైకి 300 నుంచి 400 డ్రోన్లను పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించింది. ఈ డ్రోన్ల శకలాలకు ఫోరెన్సిక్ దర్యాప్తు నిర్వహించగా అవి తుర్కియేకు చెందిన ఆసిస్గార్డ్ సొంగార్డ్ డ్రోన్లని ప్రాథమికంగా తేలింది. ఈ విషయాన్ని ఆపరేషన్ సింధూర్పై మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ కూడా చెప్పారు. భారత్పై దాడికి తుర్కియే సాయం చేయడంపై భారతీయుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్న తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆయన బుధవారం పాకిస్తాన్కు మద్దతును పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ను సోదర దేశంగా ఆయన ప్రస్తావించారు. మంచి చెడ్డ సమయాల్లోనూ పాక్ పక్షాన నిలబడతామని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్కు బలమైన మద్దతు, అచంచలమైన సంఘీభావం తెలియజేశారంటూ ఎర్డోగన్కు ధన్యవాదాలు తెలుపుతూ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్స్లో చేసిన పోస్టుకు స్పందనగా ఎర్డోగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో తోడ్పడే వెల్లుల్లి హృదయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెల్లుల్లిలో ఉన్న అలిసిన్ అనే పదార్థం రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి రక్తపోటును నియంత్రిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉండడంతో ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్లు కణితులు ఏర్పడకుండా అడ్డుకుంటాయి, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. వెల్లుల్లి జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. డయాబెటీస్ ఉన్నవారికి వెల్లుల్లి మంచి సహాయకారి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు దరిచేరవు. వెల్లుల్లిని మితంగా రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 6Gతో ప్రపంచ లీడర్గా భారత్. సమాచార సాంకేతిక విప్లవంలో భారత్ భాగస్వామిగానే కాకుండా 6Gతో ప్రపంచానికి నాయకత్వం కూడా వహించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. జడేజా 1151 రోజులు నెంబర్ 1 ఆల్రౌండర్గా చరిత్ర. వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. వరుసగా 1151 రోజులు టెస్టుల్లో నెంబర్ 1 ఆల్రౌండర్గా నిలవడం ద్వారా రికార్డు పుటలకెక్కాడు. ఢిల్లీ జట్టులో ముస్తాఫిజుర్. ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ మెక్గర్క్ స్థానంలో బంగ్లాదేశ్ ఎడమచేతి వాటం పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ను ఢిల్లీ జట్టు తీసుకుంది. స్వదేశానికి వెళ్లిపోయిన మెక్గర్క్ తిరిగి రాకపోవడంతో అతడి స్థానంలో ముస్తాఫిజుర్ను తీసుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించింది. తొలి రౌండ్లోనే లక్ష్యసేన్ అవుట్. థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్ తొలి రౌండ్లోనే భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ ఇంటి ముఖం పట్టాడు. మహిళల సింగిల్స్లో మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడా, డబుల్స్లో గాయత్రి గోపీచంద్ జోడీ ముందంజ వేశారు. అగ్రస్థానంలో ప్రజ్ఞానంద. సూపర్ బెడ్చెస్ క్లాసిక్ టోర్నీ 7వ రౌండ్ ముగిసేసరికి భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద టాప్లో నిలిచాడు. బుధవారం జరిగిన 7వ రౌండ్లో అలీ ఫిరోజాతో గేమ్ను ప్రజ్ఞానంద డ్రా చేశాడు. దాంతో 4 పాయింట్లతో ఫిరోజా, కరువానా, లగ్రావ్తో కలిపి ప్రజ్ఞానంద సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.